హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 17. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఉన్న గదిలో నుంచి బయటికి తప్పించుకోవడానికి ఏ మార్గమూ లేదు. అంతా పరీక్షగా చూస్తున్నాను. ఈ 4 గోడల మధ్య నా జీవితం నాశనం అయిపోవాల్సిందేనా? ఏ తప్పు చేశానని భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? అక్క, నువ్వు చెప్తూనే ఉన్నావు, ఒంటరి ఆడదంటే అందరికీ లోకువే అని, మోసం చేస్తారు అని. నిజంగానే నేను మోసపోయాను. మళ్ళీ నిన్ను చూస్తానో చూడనో కన్నీళ్ళు ఆగట్లేదు. బాధ మనసంతా మెలిపెట్టినట్లు ఉంది. ఎందుకనో శీలావతి గట్టిగా అరుస్తూ మాట్లాడుతోంది. ఏంటి సార్ మీరు ఇప్పుడు వచ్చారు? ఏంటి శీలావతి, ఎప్పుడు వచ్చినా రండి సార్ రండి సార్ అంటూ ఎదురు వచ్చి మరీ పిలిచేదానివి. ఈరోజేమైంది? ఏంటి సార్ ఇలా వచ్చారు అనే అంత ధైర్యం వచ్చిందా? ఎవరిదో మగ గొంతు. అయ్యయ్యో, అదేం లేదు సార్. మీరు ఇక్కడికి వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. అప్పుడే కదా మీకు మాకు మధ్య పొత్తు కుదిరేది, మనకి వ్యవహారాలు బాగుండేది. సరే సరే, మాటలు నేర్చిన దానివి నువ్వు. ఎంతైనా ఈ వ్యాపారానికి మాటలు కావాలి. గంభీరంగా నవ్వుతున్న మగ వాయిస్. తలుపు సందుల్లో నుంచి అతనిని చూడడానికి ప్రయత్నించాను. అంత క్లియర్గా కనిపించట్లేదు. ఆయనకు అడ్డంగా శీలావతి నుంచుని ఉంది. సరే, సరుకు వచ్చిందని తెలిసింది. పెనాల్టీ కట్టు. వాళ్ళందరినీ నా ముందు నిలబెట్టు. ఫ్రెష్ క్యాండిడేట్ని ఈరోజు ఇంటికి తీసుకువెళ్తా. అయ్యో, కొత్త పిట్టలు ఏమీ రాలేదు సార్. వస్తే నేనే మీకు కబురంపుతానుగా. ఇప్పుడు మీరు వెళ్ళి రండి. ఆ మాట వినగానే ఆవేశంగా ఊగిపోయాడు. ఏందే, నా కాడనా నీ వ్యవహారాలు? నీ తల్లి తోలు తీస్తా. ఈ కంపెనీ నడుస్తుందంటే నా అండ ఉండబట్టి అబద్ధాలు ఆడుతుంటావేందే? ఏందయ్యా, ఏంది నువ్వు? ఎప్పటికప్పుడు వసూలు గుంజుకునే పోతున్నావుగా. అయినా ఇది మా కష్టం. ఇందులో నీ అండ మాకేముంది? మేము రాత్రింబవళ్ళు నిద్ర తిండి అనేది లేకుండా మా శరీరాలను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తుంటాము. నువ్వు మా మీద పడి తింటందిగాక ఇంకా ఏంది అరుస్తుంటావు? వచ్చానా, వసూలు చేసుకున్నానా, వెళ్ళానా అన్నట్లు ఉండు. ఇక్కడ నీకు ఎవరు భయపడేవారు లేరు. గట్టిగా గదమాయించి అంది శీలావతి. ఆహా, ఏందే నోరు లేస్తాంది? ఏం చూసుకుని? ఇంకెన్ని రోజులయ్యా? కొత్త పిట్టలు ఎవరూ రాలేదని చెప్తున్నాను కదా. సరుకు రాగానే కబురు పంపుతాను. ఇప్పుడు వెళ్ళు. అబద్ధం. 2 రోజుల క్రితం 4 కొత్త అమ్మాయిలు మీ కంపెనీకి వచ్చారు. నా దగ్గర నీ యాసాలు. నీకు కొవ్వు బాగా ఎక్కువయ్యి కొట్టుకుంటున్నావు. నీలాంటి వాళ్ళని కనికరించకూడదు. ఒకసారి పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తేనే నీకు బుద్ధొస్తుంది అంటూ ఒక్కసారిగా రైడ్ చేసి అందరినీ కస్టడీలోకి తీసుకున్నాడు. నా రూమ్ తలుపులు కూడా తీసి నన్ను కూడా లాక్కుపోయారు. శీలావతి ఆ పోలీసు వాడి కాళ్ళ మీద పడి, సార్ మీకు దండం పెడతాను సార్, వదిలేయండి. ఏదో బుద్ధి తక్కువయ్యి నోరు జారాను. మా పొట్ట మీద కొట్టద్దు సార్. ఇప్పుడిప్పుడే మా బిజినెస్ డెవలప్ అవుతోంది. మీరన్న దానికంటే ఎక్కువ మొత్తం మీకు చెల్లించుకుంటాను. ఏ అమ్మాయినైనా మీ గదిలోకి తీసుకువెళ్ళండి. కాళ్ళ వేళ్ళ పడుతోంది. అయినా అతను ఆవిడ మాట వినలేదు. విదిలించి కొట్టాడు. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకానివే నువ్వు. ఒకరితో కాదు, ఈరోజు రాత్రి నాకెంతమంది కావాలంటే అంతమందితో పండగ చేసుకుంటాను. వెకిలిగా నవ్వుతూ మా అందరినీ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం మీకు తెలుసు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది నా పరిస్థితి. నర్సు వచ్చి మమ్మల్ని పరీక్ష చేయడం, అతను దారుణంగా లాకప్లో నా జుట్టు పట్టుకుని లాక్కుపోయి కొట్టి మరీ
నాతో ఎలా ప్రవర్తించాడో జరిగిందంతా మీకు తెలుసు. వెక్కి వెక్కి ఏడుస్తూ అర్జున్తో చెప్పలేక చెప్తోంది తన గతమంతా రూప. అర్జున్కి చాలా చాలా బాధగా అనిపించింది. రూపని దగ్గరగా తీసుకుని కన్నీళ్లు తుడిచాడు. బాధపడకు రూప, ఈరోజు నుంచి నీకు మీ అక్కకి సపోర్ట్గా నేను ఉంటాను. ఈ కన్నీళ్ళు ఇక రానివ్వను. నీ కన్నీళ్లకు కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. చుక్కలు చుక్కలు చూపిస్తాను. నేల నాకించేస్తాను ఆ నా కొడుకుల్ని. అర్జున్ ఒక్కసారిగా అలా దగ్గరికి తీసుకునేసరికి బొమ్మలాగా ఉండిపోయింది రూప. వస్తున్న వెక్కిళ్ళు దెబ్బకు ఆగిపోయాయి. సుభద్ర, వీళ్ళిద్దరినీ వెంటనే మా ఇంటికి తీసుకువెళ్ళు. హాస్టల్ ఫీజు మొత్తం కట్టేసేయి. అర్జున్ చెప్పే ప్రతి దానికి ఓకే సార్ అంటోంది సుభద్ర. వద్దు సార్, ఇప్పటికే మీకు నేను చాలా శ్రమ ఇచ్చాను. మరేమీ పర్వాలేదు, మేము హాస్టల్లోనే ఉంటాము. ఏయ్ మెంటలా, కొడితే గాని మాట వినవా ఏంటి నువ్వు? చూడు, నేను చాలా కూల్గా మాట్లాడుతున్నాను. నా మాట విని తీరాల్సిందే. నిన్నెవరూ పర్మిషన్ అడగట్లేదు, ఆర్డర్ వేస్తున్నాను. అర్థమైందా? చాలా సీరియస్గా చెప్పాడు అర్జున్ రూపకి. అర్జున్ వైపు భయంగా చూస్తూ అలాగే ఉండిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? మళ్ళీ మా ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నావా? ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు విరగ్గొట్టేస్తాను. అర్థమైందా? చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పి వెళ్ళాలి. సెక్యూరిటీతో వెళ్ళాలి. తోక జాడించావనుకో చెంపలు పగలగొడతాను. మీ అక్క కూడా నా కస్టడీలో ఉంటుంది, అది మర్చిపోవద్దు. రూపని తిడుతూ వార్నింగ్ ఇస్తూ సుభద్ర వైపు చూసి, చూడు సుభద్ర, రూప తన మెడిసిన్ చదువు మధ్యలోనే ఆపేసింది. రోజు కాలేజ్కి వెళ్ళి రావడానికి ఏదైనా వెహికల్ ఏర్పాటు చెయ్యి. దీప ప్రెగ్నెంట్, జాగ్రత్తగా చూసుకోవడానికి హోమ్ కేరింగ్ నర్స్ని పర్మనెంట్గా తన డెలివరీ అయ్యేంతవరకు అపాయింట్ చెయ్యి. ఓకే సార్, డెఫినెట్లీ. ఈరోజు నర్స్తో మాట్లాడతాను. వర్క్లోకి రావడానికి 2 days టైం పట్టవచ్చు. దీప ప్రాబ్లం క్లియర్ అవుతుంది సార్, నో డౌట్. కానీ రూప మళ్ళీ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే తను ఇదివరకు మానేసిన కాలేజ్ సర్టిఫికెట్స్ అన్నీ కావాలి కదా. అసలు ఎంతవరకు చదివిందో ఏమిటో ప్రూఫ్ కావాలి కదా సార్. అన్నీ వస్తాయి. వెళ్తున్నాను కదా వాళ్ళ ఊరు. రూప కాలేజ్ ఫైల్స్ వస్తాయి, ఆ దొంగనా కొడుకులు వస్తారు. 3rd డిగ్రీకి న్యూ జాయినింగ్ కానిస్టేబుల్స్ అందరినీ రెడీగా ఉండమని చెప్పు. ఆ నా కొడుకులకు గెలాక్సీని చూపించాలి. ఈరోజు పోలీస్ స్టేషన్ మొత్తం దద్దరిల్లిపోవాలి. అర్జున్ మాట్లాడుతుంటే అలాగే చూస్తోంది రూప. ఏయ్ ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళి లగేజ్ సర్దుకునిరా, ఆర్డర్ వేసినట్లు అన్నాడు అర్జున్. అర్జున్ వైపు భయంగా చూస్తూ గోడవారిగా చిన్నగా నడుచుకుంటూ ఒక్కసారిగా పరుగు తీసింది రూప వాళ్ళ రూమ్స్ వైపు. దీప జరిగిందంతా సైలెంట్గా చూస్తోంది. మాటలు రావట్లేదు తనకి, కళ్ళ నిండా కన్నీళ్ళు. దీప, సారీ, మీ చెల్లితో అలా బిహేవ్ చేశానని ఏమీ అనుకోవద్దు. మీ చెల్లి కొంచెం మొండిగా ప్రవర్తిస్తుంది, కొంచెం మెంటల్ కూడా. ఇలా డీల్ చేస్తేనే కరెక్ట్ అనిపించింది నాకు. అప్పుడే తను మాట వింటుంది. అవును సార్, మీరు చెప్పింది నిజం. నా మాట వినకుండా దాని జీవితాన్ని ఇంతదాకా తెచ్చుకుంది. మళ్ళీ ఏ తప్పు చేయకుండా ఉండాలి అంటే ఆ మాత్రం మందలింపు, భయం ఉండాలి. అమ్మ ఉంటే మా జీవితాలు ఇలా అస్సలు ఉండేవి కాదు అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది దీప. దీప, ఇంక నువ్వు ఈ కన్నీళ్లు పెట్టవద్దు. కన్నీళ్ళు, కష్టాలు అన్నీ అయిపోయాయి. కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చెయ్యండి. దీప పరిస్థితికి జాలిపడుతూ కళ్ళు తుడిచాడు అర్జున్. నాకు ఇంకా ఏం జీవితం ఉంది సార్, తన ప్రెగ్నెన్సీ వైపు చూసుకుంటూ అంది దీప. దీప, నువ్వు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. ఒక జంతువు నీ మీద పడి దాడి చేసినందుకు ఇది ఒక చిన్న గాయం అనుకో, ఇంక కొన్ని రోజుల్లో మానిపోతుంది. ఆ బిడ్డని నేను పెంచుకుంటాను. నీకే ప్రాబ్లం రానివ్వను. నీకు ట్రీట్మెంట్ చేయిస్తాను. ఇదివరకులాగా నువ్వు నడవగలిగేలాగా చేస్తాను. పెళ్లి చేసుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేద్దువు కానీ. సార్,
మీరు చెప్తున్నవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, కానీ అవన్నీ జరగాలి అంటే చాలా కష్టం. అదే నిరాశ దీపలో. ఐ ప్రామిస్ యూ దీప, నీ లైఫ్ని తిరిగి నీ చేతికి ఇస్తాను, అందంగా మలుస్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్? నా కథ తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? దీప, అందరూ ఒకేలాగా ఉంటారు అని అనుకోవడం అవివేకం. బ్రైడ్ మైండ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? నీ మీద దాడి జరిగింది, దానికి నీకు ఏ సంబంధమూ లేదు. ఇది నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష. అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నీకు చూపిస్తాను కదా, హామీ ఇస్తున్నాను. దీప చేతిని తన చేతుల్లోకి తీసుకుని మాటిస్తున్నట్లు అన్నాడు అర్జున్. దీప కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. థ్యాంక్స్ అనే చిన్న మాట మీరు చేసే సహాయానికి చాలా చిన్నది. థ్యాంక్స్ చెప్పి తప్పించుకుందామనుకుంటున్నావా? నేను కూడా నీ దగ్గర నుంచి అవసరం వచ్చినప్పుడు ఏదైనా అడుగుతాను, ఖచ్చితంగా ఇవ్వాలి. అది మాట సహాయమైనా సరే. అర్జున్ మాటలకు చిన్న నవ్వు నవ్వింది దీప. వెరీ గుడ్, అలా నవ్వుతూ ఉండాలి అంటూ తన ఫోన్ తీసి డ్రైవర్ రంగాకి కాల్ చేశాడు అర్జున్. చెప్పండి సార్. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు రంగా. రంగా, వ్యాన్ తీసుకుని త్వరగా రా, లొకేషన్ పంపిస్తున్నాను. అర్జున్ పంపించిన లొకేషన్ అబ్జర్వ్ చేసి ఒక 15 మినిట్స్లో అక్కడ ఉంటాను సార్. ఓకే, త్వరగా రా. కాల్ కట్ చేశాడు అర్జున్. రూప బ్యాగ్స్ పట్టుకుని అర్జున్ ముందుకు వచ్చి నుంచుంది. రూప చేతులు, బాడీ మొత్తం వణుకుతున్నాయి. అర్జున్ గంట క్రితం కొట్టి జరిగిందంతా చెప్తావా చెప్పవా అంటూ కొట్టిన దెబ్బకి రూప బుగ్గ మొత్తం ఎర్రగా కందిపోయింది. అర్జున్ చేతివేళ్ళు రూప బుగ్గ మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏడ్చి ఏడ్చి కళ్ళు ముక్కు అన్నీ ఏకమైపోయాయి. ఆ బ్యాగులు 2 మొయ్యలేక అవస్థపడుతోంది. రూపని చూసి చాలా జాలిగా అనిపించింది అర్జున్కి. పాపం, ఈ పిల్లని చాలా గట్టిగా కొట్టాను, కానీ అంత సీరియస్ అయితే కానీ నోరు విప్పలేదు ఈ రాక్షసి అనుకుంటూ అర్జున్ ఆ 2 బ్యాగులు తన చేతుల్లోకి తీసుకుని పద వెళ్దాం అన్నాడు. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని హాస్టల్ ఫీజు కట్టేసి రూపా దీపాలను తీసుకుని హాస్టల్ బయటికి వచ్చాడు. రంగా అప్పటికే బయట వెయిట్ చేస్తున్నాడు. రంగా, వీళ్ళని ఇంటికి తీసుకువెళ్ళు. ఓకే సార్. అర్జున్, రంగా ఇద్దరూ సాయం పట్టి దీపని వ్యాన్లోకి ఎక్కించారు. రూప లగేజ్ మొత్తం వ్యాన్లో పెట్టి తాను వాళ్ళ అక్క పక్కనే కూర్చుంది. రంగా, ఈ లగేజ్ మొత్తం నువ్వే లోపల పెట్టు, కొంచెం సర్దుకునే వరకు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయి. అయ్యో సార్, మీరు చెప్పాలా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అంటూ వ్యాన్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు నిదానంగా రంగా. వెళ్తున్న వ్యాన్లో నుంచి అర్జున్ వైపు తిరిగి చూస్తోంది రూప. రూప వైపు అలాగే చూస్తూ ఏంటి అన్నట్లు కనురెప్పలు ఎగరేశాడు అర్జున్. అంతే, రూప వెంటనే తల తిప్పేసుకుంది. సరే సుభద్ర, ఇంక నువ్వు స్టేషన్కి వెళ్ళు. నేను చెప్పినట్లు ట్రైనింగ్ ఆఫీసర్స్ అందరినీ రెడీగా ఉండమను. నేను రూప వాళ్ళ ఊరు వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను అంటూ చాలా స్పీడ్గా జుమ్ అంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు అర్జున్. అర్జున్ దాదాపు 1 గంట జర్నీ తర్వాత రూప వాళ్ళ ఊరు చేరుకున్నాడు. తనతో పాటు 4 స్టాఫ్ని కూడా తీసుకువెళ్ళాడు. ఆ ఊర్లో దీప, రూపాల బాబాయ్ గురించి చాలామందిని అడిగి ఎంక్వైరీ చేస్తున్నాడు అర్జున్. రూప, దీప రెంట్కి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంటి ఓనర్తో మాట్లాడుతున్నాడు అర్జున్. రూప, దీప మీ ఇంటి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళ బాబాయ్ బలరాం ఎప్పుడూ ఈ ఇంటికి రాలేదా? వచ్చాడు సార్, కానీ మేము వాడిని గుమ్మం తొక్కనివ్వలేదు. ఆ పిల్లలిద్దరూ ఉన్నంతకాలం వస్తూనే ఉన్నాడు. చీటికి మాటికి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత దీపని ఎక్కడికి తీసుకువెళ్ళిందో రూప ఎవ్వరికీ చెప్పలేదు. ఆఖరికి నాకు కూడా చెప్పలేదు. వాడు వచ్చి ఒక రోజంతా గోలగోల చేశాడు. వాడి బట్టలు, సామాన్లు బయటికి విసిరేసి ఇంకొక్కసారి ఇటు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని గట్టిగా అరిచింది. కొన్ని రోజుల తర్వాత రూప కూడా చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయ్ వచ్చి
మా పిల్లలు ఏరి అంటూ నసా గొడవ చేసేవాడు. మాకేం తెలుసు చెప్పండి. వాళ్ళేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఈ తాగుబోతు వెధవేమో మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేసేవాడు. విసిగిపోయి నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాను. ఆ రోజు నుంచి మళ్ళీ వాడు ఇటువైపు రాలేదు. అయితే మీకు వాడి గురించి ఏమీ తెలీదా అమ్మా? తెలీదు సార్. సరే, ఇంకొకసారి వాడు ఇటువైపు వస్తే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తన విజిటింగ్ కార్డు ఇస్తూ అన్నాడు అర్జున్. అలాగే సార్, తప్పకుండా చెప్తాను. ఇంతకీ రూపా దీప ఎలా ఉన్నారు? వాళ్ళకేమైంది? మీరెందుకు వాళ్ళ గురించి ఇంట్రాగేషన్ చేస్తున్నారు అడుగుతోంది ఆ ఇంటి ఓనర్. వాళ్ళిద్దరూ బాగున్నారు, ప్రస్తుతం నా కస్టడీలోనే ఉన్నారు. ఇంతకీ రూపా వాళ్ళ సామాన్లన్నీ ఎక్కడ ఉన్నాయి? పైన వాళ్ళ రూమ్లోనే ఉన్నాయి కదా అడిగాడు అర్జున్, ఆవిడకు మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఆహా లేదు సార్, వాళ్ళు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారో ఏమిటో తెలియదు. నేను 2 నెలలు చూశాను. వాళ్ళు రాకపోయేసరికి రూమ్ ఖాళీ చేయించి అన్నీ స్టోర్ రూమ్లో పడించేశాను. పైన వేరే వాళ్ళు అద్దెకి ఉన్నారు. నాకు ఆ పిల్లలు 2 నెలల రెంట్ డబ్బులు కూడా ఇవ్వలేదు అంది ఆవిడ. అవునా అమ్మా, ఎంత ఇవ్వాలి? ఒక 6,000 దాకా ఇవ్వాలి సార్. నేను పదే పదే అడిగినా ఆంటీ వచ్చే నెల ఇస్తాము ప్లీజ్ ఆంటీ అని రిక్వెస్ట్ చేసేది. కానీ ఇలా చెప్పపెట్టకుండా వెళ్ళిపోతుందని అనుకోలేదు. సరే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, నేను ఫోన్పే చేస్తాను అంటూ ఆవిడ అమౌంట్ మొత్తం కట్టేశాడు అర్జున్. ఇద్దరు పనివాళ్ళను పెట్టి ఆ స్టోర్ రూమ్లో ఉన్న వాళ్ళ లగేజ్ మొత్తం బయటికి తీయించండి, కావాల్సినవన్నీ నేను తీసుకువెళ్తాను. అలాగే సార్. పనివాళ్ళ చేత లగేజ్ మొత్తం బయటికి తీయించింది ఇంటి ఓనర్. అన్నీ పరీక్షగా అబ్జర్వ్ చేశాడు అర్జున్. రూపా దీపాల డ్రెస్సులు అన్నీ ప్యాక్ చేయించి వ్యాన్లో పెట్టించాడు. రూపా స్టడీ సర్టిఫికేట్స్, దీప మెడికల్ సర్టిఫికేట్స్, వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ సేఫ్గా ఒక బ్యాగ్లో పెట్టాడు. అక్కడ కనిపిస్తున్న ఒక ఆల్బమ్ తీసి ఫొటోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. రూపా దీపాల చిన్నప్పటి ఫొటోస్, రూపా దీప ఇద్దరు స్కూల్ డ్రెస్లో ప్రైజెస్ గెలుచుకున్న ఫొటోస్, వాళ్ళ అమ్మగారికి అటు ఇటు నుంచుని ముద్దులు పెడుతున్న ఫొటోస్, వాళ్ళ బాబాయ్తో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఇంటి ఓనర్కి అతని ఫోటో చూపించి, అమ్మా ఇతనేనా బలరాం? అవును సార్, ఇతనే. ఆవిడ క్లారిటీ ఇవ్వగానే, ఇతని ఫోటో బ్యానర్ వేయించండి, పట్టించిన వారికి క్యాష్ ప్రైజ్ ఉంటుందని మెన్షన్ చేయండి ఆర్డర్స్ వేశాడు అర్జున్. రూప 2 జడలు స్కూల్ డ్రెస్లో ఎంతో ముద్దుగా ఉన్న ఫోటో ఒకటి చూశాడు. ఆ పాస్పోర్ట్ ఫోటో తీసుకుని తన పర్సులో పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మగారితో వాళ్ళకు ఉన్న రిలేషన్ ఆ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది అర్జున్కి. మూలగా పడి ఉన్న వాళ్ళమ్మ ఫోటో తీసి దులిపి అన్నీ ప్యాక్ చేయించాడు. ఒక మినీ వ్యాన్ ఒకటి మాట్లాడి లగేజ్ మొత్తం పని వాళ్ళ చేత దాంట్లోకి ఎక్కించాడు. అక్కడి నుంచి బయలుదేరుతూ ఇంటి ఓనర్కి మరొక 1000 రూపాయలు ఇచ్చి పని వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఇంటికి బయలుదేరాడు అర్జున్. రంగా, వెళ్ళేదారిలో ఎక్కడైనా గరం చాయ్ తాగుదాం, టీ షాప్ కనిపిస్తే ఆపు. సరే సార్. కాస్త ముందుకు వెళితే మంచి క్యాంటీన్ ఉంది, అక్కడ టీ బాగుంటుంది సార్. ఏంటి రంగా, ఈ ఏరియా మొత్తం నీకు బాగా తెలుసా? అంటే మా అత్తగారి ఊరు ఇదే సార్. ఓ అవునా, అయితే రూప దీపాల గురించి మీ ఆవిడికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా? అవకాశం ఉంది సార్, తెలిసి ఉండవచ్చు. కానీ ఆ వివరం చెప్పడానికి మా ఆవిడ ప్రాణాలతో లేదు కదా సార్. ఓ సారీ, ఇట్స్ ఓకే సార్. అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించి నారాయణకి కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేశాడు నారాయణ. చెప్పండి సార్. నారాయణ, నువ్వు వెంటనే బయలుదేరి శీలావతి కంపెనీ దగ్గరికి వచ్చేసేయి. ఏంటి సార్ ఇప్పుడా? ఇప్పుడే, త్వరగా బయలుదేరు, మేము ఆల్రెడీ దారిలో ఉన్నాము అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. ఏంటి సార్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళట్లేదా? ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా అడిగాడు రంగా. రంగా, ఇంకా మనం వచ్చిన పని పూర్తవ్వలేదు. ఒకరికి చెక్ పెట్టాము, ఇంకొకరు మిగిలే ఉన్నారు కదా. దొంగనా కొడుకులు మిస్ అయిపోయారు రంగా. దొరకాలంటే ప్రయత్నించాలి కదా. దొరుకుతారు సార్,
మీరు డీల్ చేసిన కేసుల్లో ఇప్పటి వరకు ఎవరైనా దొరకకుండా ఉన్నారా? వాళ్ళకి మూడింది కాబట్టే మీ చేతుల్లో పడ్డారు. అంతేనంటావా రంగా? అంతే సార్. చూడండి. సరే రంగా, ఇలా సైలెంట్గా జర్నీ చేయడం నాకు చిరాకుగా ఉంది. పాటలు పెట్టు. ఎఫ్ఎం వాల్యూ పెంచుతూ ఎఫ్ఎంలో వస్తున్న సాంగ్స్ వింటూ తాను పాడుతూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అర్జున్. అర్జున్ వాళ్ళు గంట జర్నీ తర్వాత శీలావతి కంపెనీ దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ నారాయణ ఉండడం చూసి, నారాయణ గారు, అందుకే మీరంటే నాకు ఇష్టం. టైం అంటే టైమే. టైం భలే మెయింటైన్ చేస్తారు. పదండి వెళ్దాం. అందరూ కలిసి లోపలికి వెళ్తుంటే దాదాపు 6 పోలీస్ ఆఫీసర్స్ అలా రావడం చూసి కాపలాగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి శీలావతికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి, 6 పోలీస్ ఆఫీసర్స్ వస్తున్నారా? ఎందుకని అంతమంది వస్తున్నారు? వాళ్ళల్లో వీరభద్రం సార్ ఏమైనా ఉన్నాడా? ఆహా, లేదు మేడం. మొన్న ఒకసారి వచ్చాడు కదా, ఒక 25-27 ఏళ్ళు ఉంటాయి, ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు. ఓహో, ఎస్పీ సార్ వచ్చాడా? సార్ని కూర్చోమని చెప్పండి, కూల్ డ్రింక్స్ ఇవ్వండి, ఏసీ ఆన్ చేయండి అని చెప్పి వాళ్ళని పంపించి తనని తాను అద్దంలో చూసుకుంటూ పౌడర్ దట్టించి లిప్స్టిక్ రాసుకుని పవిట సగానికి వేసుకుని పిల్లాడు సాకులాగా ఉన్నాడు. ఈ వయసులోనే నాకు వాడిని చూస్తుంటే సోక్ చేసుకోవాలనిపిస్తోంది. ఒక్కసారైనా నా వైపు చూడకపోతాడా? యవ్వనం తిరిగి వస్తే బావుండు అని ముసిముసిగా నవ్వుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తోంది శీలావతి. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ, మంచి రంగు, హీరోలాగా కనిపిస్తున్నాడు కదా. అమ్మాయిలందరూ అర్జున్ వైపు ఆబగా చూస్తున్నారు. వాళ్ళని చూసి చూడనట్లు గమనించి సైలెంట్గా ఊరుకున్నాడు అర్జున్. నమస్తే సార్. కిల్లి నములుతూ పెదవుల మీద చిరునవ్వుతో వచ్చి అర్జున్ ముందు వయ్యారంగా నిలబడింది శీలావతి. హా, నమస్కారం అమ్మా. అర్జున్ మాట తీరుకి తన ప్రవర్తన మీద తనకే ఇబ్బందిగా అనిపించి తన భంగిమలను మార్చి సరిగ్గా కూర్చుంటూ పవిట సరిచేసుకుని, ఏంటి సార్ ఇలా వచ్చారు అడిగింది. నాకు మీ సహాయం కావాలమ్మా. ఏంటి సార్, నేను మీకు ఏం సహాయం చేయగలను? చూడండమ్మా, ఆల్రెడీ ఒకసారి రూప కేసులో మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేశాను. ఆ అమ్మాయిని ఇక్కడ డ్రాప్ చేసిన వాడి డీటెయిల్స్ నాకు కావాలి. నాకేం తెలుస్తుంది సారు? వాడి పేరు ఊరు ఏమీ తెలీదు. వాడు మీ దగ్గరికి వస్తూనే ఉంటాడు కదా. మీకు వాడికి మధ్యన బాండింగ్ ఉందని నాకు తెలుసు. వాడి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి. ఒక్క నెంబర్ కాదు సార్, వాడు రకరకాల నెంబర్స్ నుంచి ఫోన్స్ చేస్తాడు. ఏ నెంబర్ అని ఇవ్వను. సరే, ఈసారి వాడు ఇక్కడికి రాగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఇంక వెళ్తాం అంటూ లేచాడు అర్జున్. వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ సార్ అని పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు అర్జున్. సార్, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది? వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందా? ఏ ఊరిలో ఉంది? ఆరాగా అడుగుతోంది శీలావతి. అవన్నీ మీకెందుకండి? ఆ అమ్మాయి గురించి మీకు అనవసరం. తన గురించి మీరు ఆలోచించకుండా ఉంటే మీకే మంచిది. తను నా కస్టడీలో ఉంది సీరియస్గా అన్నాడు అర్జున్. అది కాదు సార్, నేను కూడా వదిలేసేదాన్ని, కానీ ఈ విషయం మా సేట్ దాకా వెళ్ళిపోయింది. వాడు ఈ ఏరియాలోనే చాలా పెద్ద రౌడీ. మా దందాలో కొత్త అమ్మాయి ఎవరు వచ్చినా అస్సలు వదిలిపెట్టడు. రూప ఫోటో ఆల్రెడీ వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కావాలని రోజు ఇక్కడికి వచ్చి గోల చేస్తున్నాడు. రేపు ఈ పాటికి నా పక్కలో ఆ అమ్మాయి లేకపోతే నిన్ను పీక కోసి చంపుతాను అని బెదిరిస్తున్నాడు. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు వాడిని చూస్తుంటే. మీకు దండం పెడతాను, ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పండి. మీకేం కావాలన్నా, ఎంత డబ్బు కావాలన్నా అరేంజ్ చేస్తాను. శీలావతి మాటలకు పట్టరాని కోపం వచ్చింది అర్జున్కి. ఎదురుకుండా ఉన్న టేబుల్ని కాల్తో బలంగా తన్నాడు. అది స్పీడ్గా వెళ్ళి గోడకి గుద్దుకుని 2 ముక్కలైంది. ఏయ్, ఏంటే? అమ్మ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే ఆ రెస్పెక్ట్ని నిలబెట్టుకోవడం నీకు రాదు కదా. చంపేస్తాను. ఏమనుకుంటున్నావో అర్థమైందా? రూప పేరు నీ నోట్లో నుంచి వచ్చిందో ఇక్కడే చంపి ఉప్పు పాత్ర వేస్తాను. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏదో చిన్నగా మాట్లాడుతున్నానని ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? నా ముందు ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం?
షూట్ చేసి పడేస్తాను. గన్ తీసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. అర్జున్ ప్రవర్తనకి అప్పటి వరకు తనని చూస్తూ ఉన్న అమ్మాయిలందరూ గబగబా లోపలికి వెళ్ళిపోయారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.